అమరావతిలో ఏముండబోతుంది అన్న చర్చ ఎప్పటినుంచో నడుస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ బుధవారం అధికారులు, ఎమ్మెల్యేలతో కీలక సమావేశాలు నిర్వహించి ఏమేమి ఉండబోతున్నాయో, అలాగే ఎంత విస్తీర్ణంలో ఇవన్నీ రాబోతున్నాయో కూడా ఒక స్పష్టత ఇచ్చారు. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. అమరావతిలో 30% బ్లూ అండ్ గ్రీన్ ఉండేలా ప్రణాళికలు రూపొందించబోతున్నారు. అమరావతిలో ట్రంక్ రోడ్లు, ఎల్పీఎస్ జోన్లలో రోడ్లకు ఇరువైపులా డివైడర్ మధ్య రిజర్వాయర్ల చుట్టూ పచ్చదనం పెంపొందించేలా ఈ ప్రణాళికలు ఉండబోతున్నాయి. 2017 చదరపు కిలోమీటర్ల మాస్టర్ ప్లాన్లో బ్లూ అండ్ గ్రీన్కి 30% కేటాయించారు. 34 ట్రంక్ రోడ్లకు ఇరువైపులా 640 కిలోమీటర్ల మేర, అలాగే సెంట్రల్ డివైడర్ల మీద 450 కిలోమీటర్ల మేర బ్యూటిఫికేషన్, 22 ట్రంక్ రోడ్ల బఫర్ జోన్లలో 133.31 కిలోమీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్, ఎల్పీఎస్ జోన్ల వద్ద 1242 కిలోమీటర్ల మేర పచ్చదనం అభివృద్ధి చేయబోతున్నారు. శాఖమూరులో 190 ఎకరాల్లో, మల్కాపురం వద్ద 21 ఎకరాల్లో పబ్లిక్ రిక్రియేషన్ పార్కులు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి స్పష్టం చేశారు. అలాగే అనంతపురం వద్ద 31 ఎకరాల్లో లంగ్ స్పేస్ పార్కులు, కురగల్లు వద్ద 200 ఎకరాల్లో బయోడైవర్సిటీ పార్కు ఏర్పాటు చేస్తున్నామని, ఇవి కాకుండా ఎల్పీఎస్ జోన్లలో 1602 ఎకరాల మేర ఎకరం నుంచి 10 ఎకరాల లోపు విస్తీర్ణంలో పార్కులు కూడా నిర్మిస్తున్నారని మంత్రి స్పష్టం చేశారు. కృష్ణాయపాలెం రిజర్వాయర్ వద్ద 71 ఎకరాలు, నీరుకొండ రిజర్వాయర్ వద్ద 158 ఎకరాల్లో పచ్చదనం కూడా అభివృద్ధి కాబోతుంది. శాఖమూరు పార్కులో 30 ఎకరాల్లో అమ్యూజ్మెంట్ పార్కు అభివృద్ధి చేయబోతున్నారు. రిజర్వాయర్లో బోటింగ్ డక్, మ్యూజికల్ ఫౌంటైన్, అలాగే అడ్వెంచర్ పార్క్లో స్నో వరల్డ్, ఎకో రిసార్ట్స్లో 10 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్లు, రెస్టారెంట్స్, బోటింగ్, కాటేజ్లు, పబ్లిక్ పార్కుల్లో 30 ఎకరాల్లో సైక్లింగ్, వాకింగ్, మ్యూజికల్ ఫౌంటైన్, నర్సరీలో గ్లాస్ డోమ్ ఉండేలా థీమ్ పార్కులు, డిస్ప్లే అండ్ షాపింగ్, కిడ్స్ ప్లే ఏరియా, 20 ఎకరాల్లో ఫ్లవర్ పార్కులో దశావతార ఫ్లవర్ గార్డెన్ ఏర్పాటు కూడా చేయబోతున్నారు.